ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది. అమెరికాతో కలిసి దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు దిగింది. రిమెంబర్, అమెరికాతో కలిసి సౌత్ కొరియా సైనిక విన్యాసాలకు దిగడం ప్రస్తుతం ఉత్తర కొరియాకు కాకరేపుతోంది. ఈ విన్యాసాల కారణంగా రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నెల 18న మొదలైంది ఈ సైనిక విన్యాసం. 11 రోజుల పాటు ఈ డ్రిల్స్ కొనసాగబోతున్నాయి. మిలిటరీ డ్రిల్స్ అంటూ ఉంటాం సాధారణంగా వీటిని. ఈ విన్యాసాల్లో రెండు దేశాలకు చెందిన 21,000 మంది పాల్గొన్నారు. రిమెంబర్, దీంట్లో 18,000 మంది కేవలం దక్షిణ కొరియా వాళ్ళే అంటే అర్థం చేసుకోండి. ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఇంకా 18,000 మంది. సౌత్ కొరియా తీరుపై కిమ్ జాంగ్ ఉన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు అమెరికాతో కలిసి మా మీద యుద్ధానికి దిగుతారా? దానికి సిద్ధమవుతున్నారా? వీటిని అడ్డుపెట్టుకొని మా మీద దాడికి దిగే ప్రయత్నం చేస్తారా? ప్రస్తుతం ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తోంది ఉత్తర కొరియా. ఒకవేళ యుద్ధానికి దిగితే ఏకంగా న్యూక్లియర్ యుద్ధమే అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తన దగ్గర ఉన్న ఒక నౌకను సిద్ధం చేస్తున్నాడు కిమ్ జాంగ్ ఉన్. అది కూడా టాక్టికల్ న్యూక్స్ అంటూ ఉంటాం కదా, ఆ టాక్టికల్ న్యూక్స్ని మోసుకువెళ్లే సామర్థ్యం ఉన్న ఆ న్యూక్ని, ఇన్ఫాక్ట్ ఆ వార్ హెడ్స్ని కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇక లేటెస్ట్గా ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం చైనా సరిహద్దుల దగ్గర కూడా ఒక మిలిటరీ బేస్ లాంటిది ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఒకవేళ యుద్ధం లాంటి పరిస్థితులు తలెత్తితే వెంటనే రంగంలోకి దిగేందుకు సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంకా తన అణ్వాయుధ సంపత్తిని కూడా మరింత క్రోడీకరించుకుంటున్నాడు కిమ్ జాంగ్ ఉన్. ఇది క్షమించాలి, నేనంటున్న మాట కాదు, ఉత్తర కొరియాకు సంబంధించి ఆ దేశ మీడియానే చెబుతోంది. ఏమని? ఇటు అణ్వాయుధాలకు సంబంధించి అణ్వాయుధ సంపత్తిని ఇంకా క్రోడీకరించుకోవడానికి ఉత్తర కొరియా సిద్ధమవుతుందంటూ కూడా అక్కడ వార్తా మీడియాలో చెప్తున్నాయి. ఇన్ఫాక్ట్ అక్కడ వార్తా సంస్థలే చెప్తున్నాయి. కిమ్ జాంగ్ ఉన్ చాలా ఆగ్రహంలో ఉన్నాడు. దక్షిణ కొరియా వ్యవహార శైలి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా యుద్ధానికి దిగే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంటోంది. రిమెంబర్ 11 రోజుల పాటు ఈ మిలిటరీ డ్రిల్స్, ఈ సైనిక విన్యాసాలు 11 రోజుల పాటు కొనసాగబోతున్నాయి. ఇంతకీ కిమ్ జాంగ్ ఉన్ ఉత్తర కొరియాకు ఎందుకు ఆగ్రహాన్ని కల్పిస్తోందంటే ఇది కేవలం సైనిక విన్యాసాలు అక్కడితో మాత్రమే ఆగటం లేదు. టెక్నాలజీని షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మిలిటరీ టెక్నాలజీని షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి అమెరికా దక్షిణ కొరియాకు. ఇది కిమ్ జాంగ్ ఉన్ ఆగ్రహానికి కారణమవుతోంది. మరి ముఖ్యంగా గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలు ఇక్కడ మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. డ్రోన్లు, బెదిరింపులు, పేలుళ్లు ఉత్తర దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్న సందర్భం. మీకు గుర్తుందా, దక్షిణ కొరియా తమ రాజధాని మీద డ్రోన్లు ఎగరేస్తుందని ఉత్తర కొరియా ఆ మధ్య ఆరోపించింది. ఈ రెండు దేశాలు కూడా ఆ మధ్య ఉద్రిక్తత దారితీశాయి. దక్షిణ కొరియా డ్రోన్ల ద్వారా తమ రాజధాని ప్యాంగ్యాంగ్లో కొన్ని పాంప్లెట్స్ని విసిరిందని చెప్పి ఉత్తర కొరియా ఆరోపించింది. ఇది రెచ్చగొట్టే చర్య అని చెప్పి, దాంతోపాటు మిలిటరీ సంఘర్షణకు దారితీస్తుందని చెప్పి హెచ్చరించింది. అప్పుడు ఆ సిచ్యువేషన్ గుర్తుందా? అక్కడి నుంచి ఇప్పుడు చూసుకుంటే దక్షిణ కొరియాకు సంబంధించి మాట్లాడుకున్న సరిహద్దులో బలగాల కాల్పులు జరిపేందుకు సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా అప్పటికే ఆదేశించింది. ఎప్పుడు? 2024 సందర్భంలో. దీనికి కౌంటర్గా సౌత్ కొరియా కూడా తమ ప్రజల భద్రతకు భంగం కలిగిస్తే నార్త్ కొరియా కథ ముగిసినట్లే అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆ మాటలు, ఆ చర్య దాదాపుగా ఒక ఏడాది కూడా పూర్తిగా గడవలేదు. బహుశా 2024 అక్టోబర్లో జరిగిన ఘటన అనుకుంటాది. ఆ తర్వాత ఈరోజు అంటే ఇది ఇంకా ఆగస్ట్, ఏడాది కూడా గడవలేదు. ఏడాది కూడా ఇంకా పూర్తిగా గడవక ముందే ఇప్పుడు అమెరికాతో కలిసి దక్షిణ కొరియా ఇప్పుడు యుద్ధానికి దిగుతోంది. మీకు గుర్తుందా, అమెరికా కూడా ఎందుకు ఇప్పుడు ఇదంతా చేస్తోంది అనే ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అయినప్పుడు అక్టోబర్లోని నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి నామినీస్ కానీ దానికి సంబంధించిన ప్రొసెసర్ కావచ్చు కొలుకొచ్చి ప్రకటించే సందర్భం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా, ఎందుకంటే సో కాల్డ్ ట్రంప్ తన వ్యూలో ఏమంటున్నాడు, ఇటు కంబోడియాతో పాటు ఇంకొన్న ఇష్యూకి సంబంధించి, అజర్బైజాన్ ఆ ఇష్యూకి సంబంధించి, దాంతోపాటు భారత్ పాకిస్తాన్కి సంబంధించి, అలాగే యుక్రెయిన్ రష్యాకు సంబంధించి వీటన్నిటికీ యుద్ధాలు ఆపేయడానికి నేనే కారణం అని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నాడు కదా. ఇవన్నీ కాదు, ఇవన్నీతో పాటు ఇది ఒక్కడ మిగిలిపోయింది. దీని మీద కూడా కన్నేసేసి దీన్ని కూడా పూర్తిగా కంక్లూడ్ చేసేస్తే ఈ రెండు దేశాల మధ్య కూడా యుద్ధాన్ని నేనే ఆపేశానంటే కనుక ప్రపంచం
ఇంక నా మాట వింటుంది అని ఒక పర్స్పెక్టివ్లో ఉన్నాడేమో. బహుశా అందుకే ఇప్పుడు ఉద్రిక్తత దారి తీస్తోందా? నార్త్ కొరియా సౌత్ కొరియాకి మధ్య యుద్ధం జరిగితే అప్పుడు ఇంకొక ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం లేకపోలేదు. బహుశా అంతగా వెళ్ళకపోవచ్చు, అంటే ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి వెళ్ళకపోవచ్చు. బహుశా వీరిద్దరికి కన్ఫైన్ అయినప్పటికీ ఉత్తర కొరియా మీద అమెరికా దాడి చేసే ప్రయత్నం చేస్తుంది అనుకుందాం. అప్పుడు మళ్ళీ రష్యా అండగా వెళ్తుంది అనుకుందాం. చైనాకు సంబంధించి పక్కన ఉంది. చైనా దగ్గరే, చైనా సరిహద్దులని మిలిటరీ బేస్ను రెడీ చేసుకుంటుంది. ఏమైనా అత్యవసర పరిస్థితి కనుక సరిహద్దు కాబట్టి కాస్త రక్షణగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి. సో ఇలా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ మధ్య బ్రిడ్జ్లు కూల్చేసుకున్నారు, సరిహద్దులను మూసేసుకున్నారు, ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధానికి రెడీ చేసుకున్నారు. దాంతోపాటు కవ్వింపు చర్యలో భాగంగా, సైనిక విన్యాసాల్లో భాగంగా సముద్ర జలాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో యుద్ధ నౌకలను మోహరించిన సందర్భం. ఇలా రోజు రోజుకి అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అయితే ఒక్కసారి గత ఇష్యూస్ను ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే గత ఏడాది ఆ మాటల్లో ఆ చర్చలు జరిగాయో ఆ తర్వాత నార్త్ కొరియా 14 లక్షల మంది యువకులని సైన్యంలో చేరేందుకు లేకపోతే సైన్యంలోకి తిరిగి తీసుకొచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు ఆ దేశమే ప్రకటించిన సందర్భం. 14 లక్షల మంది సైన్యాన్ని రెడీ చేసుకుంటోంది ఉత్తర కొరియా. అక్కడ సౌత్ కొరియా తమ ప్రభుత్వానికి మొదటి శత్రువని 2024లో జనవరిలో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించాడు. దీంతో అప్పటి నుంచి కూడా ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు లేవు. 2 వారాలుగా, అప్పుడైతే 2 వారాల యజ్ఞ ప్యాంగ్యాంగ్ మీద డ్రోన్లు పంపిస్తుందని చెప్పి నార్త్ కొరియా విదేశాంగ చెప్పుకొచ్చింది. సౌత్ కొరియా మా మీద డ్రోన్లు పంపిస్తుందని చెప్పి. సో ఇలా ఒకరి మీద ఒకరు ఈ మాటల దాడులు. ఇప్పుడు చూసుకుంటే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఏకంగా న్యూక్స్ గురించి మాట్లాడుతున్నాడు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ యుద్ధానికి దిగబోతున్నాడా? ఈ సైనిక విన్యాసాలని మరీ సీరియస్గా తీసుకోబోతున్నాడా? ఇదే అదునుగా తీసుకొని యుద్ధానికి వెళ్ళే అవకాశం ఉందా? ఇంతకీ కిమ్ జాంగ్ ఉన్ లక్ష్యం ఏంటి? సౌత్ కొరియా తమ మొదటి శత్రువు అంటున్న సందర్భంలో 11 రోజుల పాటు ఈ సైనిక విన్యాసాలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? అమెరికా దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందా, లేకపోతే మరింత ముందుకు తీసుకువెళ్ళే అవకాశం కనిపిస్తోందా? నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య ఎటువంటి ఉద్రిక్త పరిస్థితికి దారితీసే అవకాశం ఉంది?